హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ హైందవిని. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మేము కొన్ని టెంపుల్స్ విజిట్ చేసామండి. దాంట్లో చూసిన టెంపుల్స్ అన్నిటినీ మీకు ఇలా వీడియో రూపంలో తీసుకొచ్చేసాను. ఫస్ట్ మేము వెళ్ళింది ద్వారపుడి. ఫస్ట్ మనకి ఆ విఘ్నేశ్వరుడు కనిపించారు కాబట్టి అన్ని శుభాలే మన వీడియోకి. సో చూసారు కదా, వినాయకుడు ఫస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఇక్కడ ఎవరైతే మాల వేసుకుంటారో అయ్యప్ప మాల, వాళ్ళు శబరిమల వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇరుముళ్ళు అనేవి ఇప్పుతారంటండి. సో అంత ఫేమస్ ద్వారపుడి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క దేవుడిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ కనకదుర్గ మాత, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నవగ్రహాలు. ఇక్కడ కనపడుతున్నారు చూసారా శివుడు. మేము చాలాసార్లు వచ్చాము, కానీ ఇదైతే ఇప్పుడే రీసెంట్గానే పెట్టారు. సో దాన్ని చూడడానికనే వచ్చాము. ఆ విగ్రహాన్ని చాలా అంటే చాలా బాగుంది. ఈ అమ్మవారు అయితే నిజంగా చాలా బాగున్నారు, చూశారు కదా, చాలా పెద్ద అమ్మవారు. ఇక్కడికి వచ్చేసరికి నాగదేవత. అయ్యో బాబోయ్, ఆ పుట్టను చూసి నాకు ఫస్ట్ భయం వేసింది, కానీ అది ఒరిజినల్ కాదు. కానీ అయినా సరే చాలా అంటే ఒక రకంగా గూజ్ వామ్స్ వచ్చినాయి. నాకు ఏంటో తెలియని గూజ్ వామ్స్ అలా వచ్చినాయి. ఇక్కడికి వచ్చేసరికి కాళికామాత టెంపుల్ చూడండి, కనిపిస్తుంది మీకు. ఆ కాళికాదేవిని చూస్తే నాకైతే ఒక రకంగా ఆవిడ కళల్లోకి డైరెక్ట్గా మీకు ఎప్పుడైనా సరే అమ్మవారి మన ఇంట్లో ఫోటో అయినా సరే మీరు చూడండి, డైరెక్ట్గా మనం ఆవిడ కళలోకి చూడలేము అంత త్వరగా. సో మనం అలా చూసి మన కోరిక చెప్పుకుంటే కన్ఫామ్గా ఆ అమ్మ మనకి ఆ కోరికను తీరుస్తారంట. ట్రై చేయండి మీరు కూడా. సో ఇక్కడికి వచ్చేసరికి శివుడు అండి, శివలింగం 3 floors ఉంటుంది. అంటే ఈసారి నేను 3 floors ఎక్కలేక స్టార్టింగ్లోనే మీకు చూపించేస్తున్నాను చూడండి. 3 floors ఎక్కడం అంటే కష్టం బేబీస్తో, అందుకని ఎక్కలేకపోయాను. సో ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోస్ వస్తాయి, చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.